హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ అనేది భువనగిరిలో ఉంది. ఈ టెంపుల్ అనేది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు అయితే ఉందండి. మనం హైవే మీద దిగిన తర్వాత 2 కిలోమీటర్స్ అయితే బైక్ అయితే కనుక మనం బైక్ తీసుకుని లోపలికి వచ్చేయచ్చు. కార్ అయినా ప్రాబ్లం లేదు. అదే బస్కి వచ్చే వాళ్ళు అయితే కనుక హైవే మీద దిగితే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఆటో మాట్లాడుకుని రావాలి. ఇదేనండి ప్రధాన ద్వారము. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. బైక్ మీద కానీ ఓన్ వెహికల్ ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక మనం ఆటో మాట్లాడుకుని రావాలి. అక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మనం వస్తున్న దారిలో ఎడం చేతి పక్కన కారు బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రధాన ద్వారం నుంచి ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా రేకులు వేసి ఉన్నాయి. సో మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళామండి. ఇలా వెళ్ళి కూడా రైట్ సైడ్ తిరిగితే బైక్ పార్కింగ్ అనేది వస్తుంది. లోపలికి ఎంట్రీ అయినా అవ్వచ్చు, లేకపోతే బయట నుంచి అయినా బైక్ పార్క్ చేసేసుకోవచ్చు. ఇలా సైడ్ ఉంది కదండి, సో ఇక్కడే చెప్పుల స్టాండ్ అనేది ఉంది. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్స్ వెళ్తాయి అంటండి. బ్యాక్ సైడ్ నుంచి అయితే పై వరకు వెళ్ళిపోతాయంట. చూస్తున్నారు కదా, ఈ పాదాల మీద కాయిన్స్ అనేది నిలబెడుతున్నారు. ఎందుకనంటే మన మనసులో ఒక కోరిక అనుకొని ఆ పాదం మీద కాయిన్స్ నిలబెడితే, అది నిలబెడితే కనుక మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని అర్థం అంట. బట్ చాలా మందికి అయితే ఫెయిల్ అయిపోతుంది, పడిపోతున్నాయి. సరే మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అని ట్రై చేస్తున్నారు మా వారు. బట్ ఏం నిలబడట్లేదండి. ఎక్కడో 1% అంటండి అలా నిలబడే ఛాన్స్ ఉంటుందంట ఎవరికో. కానీ శ్రీవారి పాదాలు అద్భుతంగా ఉన్నాయండి. ఈ శ్రీవారి పాదాల నుండి స్ట్రైట్గా అయితే మెట్ల దారండి. చూస్తున్నారు కదా, 108 మెట్లు అయితే ఉంటాయి. ఇష్టమైతే మెట్ల దారి గుండా వెళ్ళొచ్చు, లేదంటే దీని పక్కనే ర్యాంప్ లాగా ఉందండి. ఇలా అయినా నడిచి వెళ్ళొచ్చు. ఎంతో దూరం లేదండి, చాలా తక్కువ దూరమే. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం కూడా 22 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇందులో స్వామివారు సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో అయితే మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. ఈ క్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో 10 చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి వారు కొలువుతీరి ఉన్నారు. బహుశా ఇలాంటి కృష్ణ ఆలయం ఇంకెక్కడా లేదు. చరిత్రలోనే ఇదే మొదటిది. మనం మెట్ల దారి గుండా కానీ లేదా ర్యాంప్ మీద కానీ వచ్చినప్పుడు కుడి చేతి పక్కకు తిరగగానే మనకి 2 కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడే మనం దర్శనానికి టికెట్స్ అనేది తీసుకోవాలి. అలానే టికెట్లు 2 రకాల టికెట్లు ఉన్నాయండి. 50 రూపాయల టికెట్ ఒకటి, 1000 రూపాయల టికెట్ ఒకటి. 1000 రూపాయల టికెట్ మీద 4 అయితే వెళ్ళచ్చు. సో శని ఆదివారాలు మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంటాయి. దయచేసి శని ఆదివారాలు మాత్రం పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళకండి, నా సజెషన్ అయితే అది. సో మన ఇక్కడ స్వర్ణగిరి దేవస్థానం అని రాస్తుంది కదండి. సో ఇక్కడ నుంచి 1000 రూపీస్ టికెట్లు అయితే పంపిస్తారు. మనం టికెట్స్ తీసుకున్న కౌంటర్ పక్కన ఒక టెంపుల్ కనిపిస్తుంది కదండి, అది వినాయకుడి టెంపుల్. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. మనం దర్శనం అయిపోగానే అక్కడ నుండి కుడి చేతి పక్కకి బయటకు రాగానే రాయ గజకేసరి గోపురంగా పిలువబడే ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు. 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రథం అనే పేరు గల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి ఘంటా మండపం ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను, ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగాను వినిపిస్తూ ఉంటాయి.
మేమైతే ఈ టెంపుల్కి సండే వచ్చామండి. వచ్చి చాలా పెద్ద తప్పు చేసామనిపించింది. ఎందుకంటే 1000 రూపీస్ టికెట్ లైన్లో నుంచుంటేనే ఎంత జనాలు అనండి. అసలు తోపులాట అంతా జరిగి చాలా సఫకేటింగ్గా అనిపించింది. బ్రీతింగ్ అందలేదు. మా అబ్బాయి అయితే ఏడుస్తూనే ఉన్నాడు. సో మీరు ఎవరైనా చిన్నపిల్లలతో ఉంటే సాటర్డే సండే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. సో ఇక శ్రీవారి పుష్కరిణిలోకి ప్రవేశిద్దాము. ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మాణం కావించబడింది. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి విచ్చేశారు. ఎంత అందంగా ఉన్నారోనండి స్వామివారు మాత్రం. శ్రీ జలనారాయణ స్వామివారండి ఇక్కడ. సో చూస్తున్నారు కదండి, టెంపుల్లో జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు. అది కాకుండా సాటర్డే సండే ఫుల్ రష్ ఉన్నారు. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడల మీద తిరుమణి, శంకు, చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీసుని గోవిందనామాలు భక్తులను సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. సో చూసారు కదండి ఈ టెంపుల్ ఎంత అందంగా ఉందో. మార్నింగ్ కంటే ఈవినింగే లైటింగ్స్తో చాలా బాగుంటుంది వ్యూ అని చెప్పారని చాలామంది అన్నంతో మేము కూడా నైటే వెళ్ళాము. నిజంగా చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా నైట్ వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. అలానే మేము చేసిన మిస్టేక్ మీరు చేయమాకండి. మేమైతే చాలా సఫర్ అయ్యాము పిల్లాడితో. శని ఆదివారాలు మాత్రం 1000 రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ 1 అవర్ పైన అయితే వెయిట్ చేయాల్సి వస్తుందండి ఖచ్చితంగా దర్శనానికి. పిల్లలు ఉన్నప్పుడు తోపులాట అది జరుగుతుంది. అందుకని మ్యాక్సిమం సాటర్డే సండే అవాయిడ్ చేసి వీక్ డేస్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇలా ఒక ఫోటో అయితే ఇస్తారు వెంకటేశ్వర స్వామి వారిది. అలానే ఈ కవర్లో స్వామివారి ఉత్తరీయం ఒకటి ఇస్తారండి మనకి. అదే పట్టు వస్త్రం ఒకటి ఇస్తారు స్వామివారిది. అలానే ఒక లడ్డు ఇస్తారు. సో ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.